అదే అంటే నాకు కూడా డిప్రెషన్ లో ఉన్నాను, నేను కూడా చెప్పలేకపోయాను. డిప్రెషన్ లో రాయాలి కదమ్మా, బాబు. జరిగింది ఇప్పుడు అదే. నేను చెప్పింది అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పాలి కదా, సహజ నాలెడ్జ్ నాన్న. ఊరికే అబ్బాయి చచ్చిపోయిన వల్ల వాళ్ళం కదా. అబ్బాయి కాపురం తీసుకెళ్ళకపోవడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఇంతే. దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి, మాకు ఇతని మీద డౌట్ ఉంది. అతని మీద డౌట్ కూడా లేదు, దీని వల్లే వెళ్ళాల ఇంతే. డౌట్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటారు. మీరు ఏం రాశారో తెలుసా కంప్లైంట్ లో? మా సిస్టర్కి డిప్రెషన్, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ కామన్ గా వేసే ఒక ఎఫ్ఐఆర్ వేశారు. మీరు ఒక వ్యక్తి మీద డౌట్ రేస్ చేయాలి కదా. ఇతని వల్ల, ఇతని హెరాస్మెంట్ వల్ల, ఇతని కుటుంబం వల్ల, ఇతని డబ్బులు వాడేయడం వల్ల, ఇతను బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఇవన్నీ ఉన్నాయి మీ కేసులో. కనీసం వాడు పేరు పెట్టేసినా దీన్ని ఇప్పుడు మీ అడ్వకేట్, ప్రైవేట్ అడ్వకేట్ ఎంటర్ అయ్యి ఆ రోజు వాళ్ళు డిప్రెషన్ లో సరిగ్గా పెట్టలేకపోయారండి ఇప్పుడు పెడతారని యాడ్ చేయడానికి ఉంటది. ఆ ఈ విషయాలన్నీ నేను 5th డే మా సిస్టర్ చనిపోయిన తర్వాత వాడి ఫోన్ అడిగాను మేడం. నేను మా మేడం వెళ్ళి ఫోన్ అడిగి తీసుకుంటే అందులో ఇవన్నీ ఎవిడెన్సెస్, చాటింగ్. అందులో ఇంకో విషయం ఏంటంటే మేడం, ఈ అమ్మాయి చనిపోయిన అన్ని హిస్టరీ, చాట్ హిస్టరీ అన్ని ఉంది కదా, దీంతో పాటుగా 20 members అమ్మాయిలతోటి ఐ వాంట్ టు మ్యారీ యూ, ఇఫ్ యూ వాంట్ ఎ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ మీ అని చెప్పని 20 మంది అమ్మాయిలతో చాటింగ్ మేడం. ఇదిగో ఉంది మేడం. అతను ఫోన్ లేదు మేడం. అతని ఫోన్ ఫోన్ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే తీసుకో, నేను ఐదో అంటే రోజు మా చెల్లి వెళ్ళాము. చనిపోవడానికి ఏం చెప్తే మా చిల్లర చనిపోయింది అని ఏమైంది? చెప్పని నేను నువ్వే కదా లాస్ట్ లో 5th డే మాట్లాడావు. వరకు నేను మా చెల్లి అవన్నీ ఉంచుకున్నాడా చేసుకోవడానికి మీకు ఎవిడెన్స్ ఇవ్వడానికి? మేడం మెసేజ్లన్నీ ఉంచుకున్నాడా? ఆ మెసేజ్లు ఉంచుకున్నాడంటే వాడి ఫోన్ లో ఉంచుకున్నాడంటే ఉంది మేడం. ఫోన్ వెళ్ళాం కదండి, మా వీళ్ళిద్దరు వెళ్ళారు. సరే అప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అదే మార్చాలి ఇచ్చాను కదా. మేడం. అదే ఇచ్చామండి. అదే ఇచ్చి మేము వాళ్ళు FIR ఏమన్నారు? చేయండి సార్ అతని పేరు పైన, ఈ విషయం మాకు ఇప్పుడు తెలిసొచ్చింది, ఇలా అయింది కాబట్టి మేము ఉన్న డిప్రెషన్ లో మీకు చెప్పలేకపోయాం 6th కాబట్టి రోజు ఇచ్చామండి. 6th డే రోజు తీసుకోండి అయితే సార్ అని ఎవిడెన్స్ చెప్పని చెప్పాను. తీసుకురాపో అన్నారు. తీసుకురా చెప్తే ఇక వాడు ఇక తీసుకొచ్చి ఇచ్చాం మేడం. అంత క్రితమే వీళ్ళు వెళ్ళి అడిగారు కదా, ఇవన్నీ చేశారు, చెందారు అంటే వాడు ఏమన్నాడు, చెక్కు రాసి ఇచ్చినాడు కదా ఎంత? సార్. అంటే మీ అమ్మాయిది అంటే ఇంట్లో తీసుకున్నారు కదండి, అవును, 15 లక్షలు రిటైర్మెంట్ డబ్బులు. అంటే ఫోన్ రాసి తీసుకొచ్చాం మేడం. ఫోన్ తీసుకొచ్చడం తోటి మేము పోలీస్ స్టేషన్ అదే రోజు రాత్రి, SI ఉన్నాడు, CI లేరు, మేము తీసుకుపోయి ఇచ్చాను. సార్ ఇట్లా ఎవిడెన్స్ ఉంది సార్, మొత్తం ఇంతమంది 20 మంది అమ్మాయిలతోటి సేమ్ ఇలానే మ్యారేజ్ చేసుకుంటా అని అందరినీ ఇలా ఫోర్స్ చేస్తున్నారు. అందులో మా సిస్టర్ కూడా చనిపోయినట్టుగా 1 minute వీడియో కాల్ కూడా చూసాడు హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు. ఐఎమ్ డయింగ్ బికాస్ ఆఫ్ యూ అని చెప్పని కూడా చాటింగ్ ఉంది, చూడండి సార్ ఇది ఈ వీడే సార్ మొత్తం దీనికి కారణం అని చెప్పని తీసుకెళ్లి ఇస్తే, సరే ఇప్పుడు నువ్వు ఫోన్ తీసుకొచ్చిందే తప్పు. ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ ఎట్లా తీసుకొస్తావు? వాళ్ళు నీ పేరు పైన నువ్వు కొట్టి తీసుకొచ్చావు అని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు అంటే, నేను అదే రోజు మీ దగ్గర తీసుకొచ్చాను సార్ నైట్ అట్లా డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, వాడి చేతిలోకి మేము గుంజుకోలేదు, వాడు ఇస్తేనే మేము తీసుకున్నాము. ఏంది బాబు ఎందుకు చనిపోయింది చూయించు, ఫోన్ లో నువ్వు చూయించు అని చెప్పానంటే, ఫోన్ లో తీసుకున్న తర్వాత మా మేడమే మా మిస్సెస్ తీసుకుంది, చూయించు బాబు నువ్వు ఏం చేసావు అని చెప్పాను. అన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి ఇస్తే, సరే ఇప్పుడు లేదమ్మా నువ్వు CI లేడు, ఇవన్నీ నువ్వు తీసుకొచ్చేది తప్పు, నువ్వు రేపు వచ్చి SCI ఉంటారు, CI తోటి కలవండి. ఫోన్ సీజ్ చేసుకున్నారా? సీజ్ చేయలేదు. ఫోను అదే ఆ ఫోన్ తీసుకొచ్చి మేము అక్కడ ఇచ్చేసాం. పోలీస్ స్టేషన్ లోనే ఉందా? పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఫోన్ ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉందా? బతికిచ్చారు. అయితే మా పాపది ఫోను ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉంది. అయితే తీసుకొచ్చిన నెక్స్ట్ డే ఆ రోజు వాడు ఫోన్ మేము తీసుకొచ్చామని చెప్పని వాడు కంప్లైంట్ ఇచ్చాడు. వాడు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు, ఆ ఫోన్ కోసం అడుగుతున్నాడు, నా ఫోన్ నాకు ఇచ్చేయండి, మీ చెల్లికి నేను ఏదైతే ప్రాబ్లం చేశానో అవన్నీ నేనే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తాను, మీ చెల్లి పైన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే క్లియర్ చేస్తాను, మీ చెల్లి దగ్గర అమౌంట్ ఏదైతే నేను తీసుకున్నానో అది నేను క్లియర్ చేస్తాను అని ఒక 10 lakhs అని చెప్పని ఒక పేపర్ లో రాసి వాట్సాప్ లో పెట్టాడు. 10 lakhs మీ చెల్లి దగ్గర తీసుకున్నాను వాట్సాప్ లో. అతని దగ్గర ఇంకో ఫోన్ ఉందా? ఇంకో నెంబర్? లే వాళ్ళ చెల్లి ఫోన్ లోకి వెళ్ళి పెట్టాడు. అయితే 10 lakhs ఏంటి బాబు నువ్వు ఏంటి ఇది ఏం చెప్తున్నావు, వీళ్ళ 15 lakhs ఇంట్లోకి వెళ్ళి కాజేసావు, మా నాన్న రిటైర్మెంట్ అమౌంట్ బ్యాంక్ లో ఉన్నాను ఫిక్స్డ్ డిపాజిట్ 25 lakhs. మా నాన్న రిటైర్మెంట్ అయితే డబ్బులు వచ్చాయి మేడం 22 lakhs మొత్తం ఓవరాల్ గా 25 ఉండింది. ఆ 25 lakhs కూడా నేను ఆ రోజు ఇంకా చెక్ చేయలేదు. అదే రోజు వీరితో మాట్లాడేటప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళి చూస్తే ఆ అమౌంట్ లేదు. అది ఎట్లా డ్రా చేశాడు?
అంటే అది విత్డ్రా ఎలా చేశాడంటే మా నాన్న, నేను ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయానో ఆయన పేరు మీద ఉంది కదా, మీ పేరు మీద ఉంది కదా. అంటే మీరు ATM ఉంది సంతకం సార్. పెట్టారా? ఏటీఎం సంతకం ఉంది కాదు. సార్, ఏటీఎం ఈ వీడు ఏం చేశాడంటే సార్, ఏటీఎం లో లక్ష వస్తుంది ఈ మా నాన్నని తీసుకెళ్లి మా నాన్న చేతితోటి ఏటీఎం కార్డ్ అండ్ నెట్ అలా బ్యాంకింగ్ ఎన్ని రోజులు చేయించాడు. చేశాడు? అక్కడ ఉంది సార్ మేడం, రోజు తీసేసుకుంటాం. ఏది మీ అమ్మాయి చనిపోయినాక ఆహా, చనిపోక ముందు 2021 లోనే 21 లోనే 21 లోనే అతనే తీసేసుకుంటారు. తీసాడని ఎట్లా చెప్తాం? మీ అమ్మాయి తీసి ఇచ్చేయచ్చు తనే కదా. చెప్పాడండి, తనే చెప్పాడు. మేము ఇప్పుడు ఫిక్స్డ్ చెప్పడుగా? డిపాజిట్ చేయలేదు, పాప చనిపోయినాక నేను బ్యాంక్ లో ఉంది అనుకున్నానండి. ఫిక్స్డ్ సరే, ఇప్పుడు డిపాజిట్ అతను ఏమైనా సెటిల్మెంట్ చేసుకున్నాడా మీతో? ఏం Settlement సెటిల్మెంట్ అంటే అంటే తీసుకున్న డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. 39 lakhs అది కూడా 39 మేము lakhs ఇస్తానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. ఏమున్నాయి అతని దగ్గర? ఒప్పుకొని అంటే- చెక్ వేసి ఇచ్చాడు మేడం. చెక్ ఇచ్చాడు చెక్ ఇచ్చి, ఆ మీకు? చెక్ ఆ చెక్ కూడా కూడా మేము police PS station లోనే లోనే ఉంది. ఇచ్చేసామండి. ఇచ్చేసారు. మేము తీసుకోలేదు. ఎంతకి ఇచ్చాడు చెక్? 39 lakhs మేడం. 39 కి టోటల్ గా 39 అయితే ఒప్పుకున్నాడు. 20 చెక్ మీద అతని సైన్ ఉందా? ఉంది మేడం. అతని అకౌంట్ చెక్ మీ దగ్గర? అతని అకౌంట్ చెక్. ఆ 39 lakhs ఇచ్చాడు మేడం. అది ఫోన్ గుంజు అంటే అతని దగ్గర నుండి తీసుకొచ్చిన తర్వాత మెసేజ్ ఇప్పుడు అది పాప దాని కొరకు మాట్లాడిందంతా అది కూడా ఉందండి. పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్పాను. ఆ ఓకే, checks. నెక్స్ట్ టైం ఏంటి? అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మేడం, నేను ఎవరా 39 అంటున్నాడా? ఇప్పుడు ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు? 39 ఇచ్చేసాడు. ఆహా, 39 10 ఇవ్వలేదు, ఒకసారి ఇచ్చాడు. ఒకసారి 10 ఇచ్చాడు. జనవరి 17th కు 10 ఇచ్చాడండి. మళ్ళా మార్చి లో ఏమో 7 lakhs ఇచ్చాడండి. 17 దాకా వచ్చింది. 17 వచ్చింది, ఇంకా ఇప్పుడు 22 ఏప్రిల్. ఉండదు. ఆ. 10కి ఇస్తా అన్నాడు, 17కి ఇస్తా అన్నాడు, మళ్ళీ 20కి అన్నాడు. ఇక సరే ఇది ఇట్లనే అయిపోతుంది. ఇప్పుడు వీడు ఇదే తపన, డబ్బు కాదు కదా మనకి, చెల్లెపోయింది నాకు అదే కదా, టెన్షన్, నాకు అదే బాధ ఇప్పుడు ఏం అనిపిస్తుంది. చేయాలా, ఈ డబ్బులు మనమేమో ఏంటి? ఇలాగా చేసాము ఈ రోజు అని మన వాడు అమ్మాయిలతోటి డ్యూటీ foolish మానేసి చేస్తాడు. 4 నెలల నుంచి మావకైతే మా ముగ్గురికేనండి. ఆయనకైతే మీరు అన్నట్లు ఏడవట్లేదు, ఆయనంతలో ఆయన. ఈ రోజు మేము ఈ రకంగా ఉండమండి. ఇది న్యాయం దొరుకుతుందా దొరకదా మాకు తెలుస్తలేదు. క్లైమాక్స్ ఫైనల్లీ మీలో మానవత్వం మిగిలింది అనేది ఈయన ద్వారా నాకు ఇప్పుడు తెలిసింది. ఇంతసేపు మీరు ఒక తల్లిదండ్రులుగా గాని ఒక బ్రదర్ గా గాని నాకు ఎక్కడ అనిపించలే. ఫైనల్ గా ఒక బ్రదర్ మేల్కొన్నాడ్రా బాబు, డబ్బు కాదు ఇక్కడ, మనిషి ప్రాణం ముఖ్యం, మనిషి ప్రాణం పోయింది, వ్యక్తిని మనం బయట సమాజంలో వదలకూడదు అని ఒక బ్రదర్ రియలైజ్ అయ్యాడు. 4 నెలల నుంచి వాడు డ్యూటీ కూడా మానేసాడండి. నాకు అది అపోలో హాస్పిటల్. మీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మాది న్యాయం ఉందా లేదా అనేది. కేసు ఏమీ లేదు, ఇది డమ్మి కేసు. పోలీసులు వెళ్ళగొడుతున్నారు కూర్చుంటే. వాడు సావమన్నాడు అమ్మ, సావమని అనలేదు కదా. వాడేం అమ్మ, మీరు చంపలేదు మమ్మల్ని కదా, నమ్ముకొని murder ఇక్కడ చేయలేదు. దాకా వచ్చారు కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చెప్తాను, వినండి, బాధపడొద్దు. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇక్కడ, మీరు ప్లస్సా మైనసా అన్నీ వినండి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చాలా లేటుగానే చేస్తాము. ఎందుకు అంటే ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వాలి, ఆ కాంపెన్సేషన్ మీరు వసూలు చేద్దరు. కానీ ప్రొసీడింగ్స్ చెప్తాను, తర్వాత మీతో మాట్లాడతాను. మీరు రియల్గా ఇంతసేపు మాట్లాడింది మా అమ్మాయి డబ్బులు వాడాడు, మా అమ్మాయి ఇది ఇవి కాదు ఇక్కడ. అవును. మీ అమ్మాయిని మీరు పద్ధతిగా పెంచాలా? కనీసం సంపాదించుకునే అమ్మాయి తల్లిదండ్రులకి షేర్ చేసుకునే అంత ఫ్రీనెస్ లేదు అక్కడ. ఆవిడ మొండి అన్నా అవ్వాలి, డిప్రెషన్ అన్నా అవ్వాలి. మీరు ఇక అమ్మాయి సంపాదిస్తుంది కాబట్టి మేము కంట్రోల్లో పెట్టుకోలేమరా బాబు అని ఆవిడకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తే ఇలా తయారైన వ్యవహారం. పోనీ ఆ అమ్మాయిని ఏమైనా క్యారెక్టర్లెస్ గా పెంచారా అంటే లేదు, చాలా పర్ఫెక్ట్ గా పెంచారు. ఎందుకంటే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయి అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు ఆ అమ్మాయి, కానీ అక్కడ అమ్మాయి ఆ పని చేయలే. ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే ఆ అబ్బాయి కావాలని ఒప్పించుకొని కనీసం కుటుంబ సభ్యులందరూ యాక్సెప్ట్ చేస్తే బాగుంటది, గౌరవంగానే నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి అని అమ్మాయి అనుకుంది. మొండితనం ఉండటం వల్ల ఒక పిల్ల జీవితం, అంటే ఇంట్లో తల్లిదండ్రుల సపోర్టు, బ్రదర్స్ సిస్టర్స్ సపోర్ట్ లేకపోతే కాపురాలు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోండి తల్లి. ఇవేంటంటే మీరు ఇంకొకరికి షేర్ చేసుకుంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బ్రదర్ వాళ్ళు మీతో షేర్ చేసుకుని ఆ ప్రాబ్లం తగ్గించడానికి చూస్తారు. మీరు నేను డెసిషన్ తీసుకున్నాను కదా, నేనే ఇతన్ని ఏరుకొని తెచ్చుకున్నాను కదా, ఇతని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే రెక్టిఫై చేసుకోవాలి, నా పరువు పోతుంది అనుకుంటే మీకు ఏ సపోర్టు లేక ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్లు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ కేసు సూసైడ్కి సంబంధించి కాదండి. సూసైడ్ చేసుకోవాలని ఒక్క సెకండ్ అనిపిస్తే ఇప్పుడు బాధపడుతున్నది మీ తల్లిదండ్రులు. సూసైడ్ అనేది మీ లైఫ్ని మీరు సర్వనాశనం చేసుకుని మీరు వెళ్ళిపోతారేమో, కానీ మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితకాలం పనిష్మెంట్ మీరు ఇస్తున్నట్టు అవుతుంది. ఎవడు అతను, నువ్వు వదిలేసావు, చచ్చిపోయావు,
అతని హ్యాపీగా ఉన్నాడు. ఏం పోయే ఇక్కడ పెద్దగా వీళ్ళకి అమాయకత్వం ఉందో, వీళ్ళు సరిగ్గా కేసు కూడా ఫైల్ చేయాల. సూసైడ్స్ చేసుకునే వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించండి. మీరు సెకండ్లో తీసుకునే డెసిషన్స్ కొంతమంది బతుకున్న వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసేస్తే, వాళ్ళకి నరకం చూపిస్తాయి. ఆ కష్టం అనిపిస్తే బయటకు వచ్చి కేసు వేసుకొని ఫైనాన్షియల్గా సెటిల్డ్, నిన్ను నువ్వు సంపాదించుకోగలవు, కనీసం ఏదన్నా ఏడిస్తే వాళ్ళ ముగ్గురు ఉండి ఏ న్యాయం చేయాలని చూసేవాళ్ళు. ఆడెవడో ఏదో చేశాడని సూసైడ్ చేసుకుంటే ఎవరికి లాస్ అయింది ఇక్కడ? ఎవ్వరు ఆడవట్ల. నీ తల్లిదండ్రులు, నీ బ్రదరు ఏడుస్తున్నాడు. నెక్స్ట్, సూసైడ్ చేసుకున్న కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ 1కి 100 సార్లు ఆలోచించండి. చాలా రాంగ్ స్టెప్ వేస్తారు, చాలా తెలియక. ఏంటి అంటే ఎమోషనల్, ఎందుకంటే అదే పెద్ద షాక్. ఫ్యామిలీ మెంబర్స్ అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, వీళ్ళంతా షాక్లో ఉంటారు ఒక రకంగా. సో వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, పక్క వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించండి. వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ స్ట్రాంగ్గా ఉంటేనే న్యాయం దొరికిద్ది. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు వీళ్ళు వాళ్ళు ఏదో ప్రెజర్ చేయడం వల్ల మా అమ్మాయి సూసైడ్ చేసుకుందని, అంటే ఏం జరిగిందో అదే బ్రెయిన్లో అదే ఉంటుంది ఆ టైంకి. సూసైడ్ చేసుకుందండి, డిప్రెషన్లో ఉందండి, బాధలో ఉందండి, ఇంతే జరుగుతుంది. కానీ ఖచ్చితంగా పక్కన వాళ్ళు కాస్త స్టోరీలు, ఎందుకంటే రిలేటివ్స్ ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండాలని ఎందుకంటామంటే మన బాధ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటే ఏదో పరువు పోదురు, గోంగూర పరువు పోయేది ఏం కాదు. ఒకప్పుడు ఇట్లా ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల బాధలు తగ్గేవి, సంతోషాలు ఇంకెక్కువ అవుతాయి ఇంకో వ్యక్తి మన సంతోషాన్ని షేర్ చేసుకున్నప్పుడు. అలాగే ఇది ఒక ఎవిడెన్స్ కింద కూడా యూజ్ అయ్యేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళే అని 4 గోడల మధ్య ఆ ఫోనుల్లోనే డెసిషన్ తీసుకోవడం వల్ల కాపురాలు, జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇన్ కేసు అలా షేర్ చేసుకొని ఉంటే మీ కోడలు అంత రియాక్ట్ అవ్వదమ్మా ఈ ఇన్సిడెంట్కి, మీ ముగ్గురు రియాక్ట్ అయినంత. ఆవిడ షార్ప్గా ఆలోచించి, అరే ఏమండి ఇట్లా కాదు చేయాల్సింది మనం, ఆ అబ్బాయి వల్ల ఇదంతా జరిగింది అని గబుక్కుని ఒక ఐడియా. అంటే మీ కోడల్ని అనట్లేదమ్మా, మేబీ ఆ అమ్మాయి కూడా షాక్లో ఉండొచ్చు. జనరల్గా అలా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం సూసైడ్ అటెంప్ట్స్ కేసులో వాళ్ళకు ఒక 1 అవర్ టైం ఇచ్చి ఇలా అని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ చేత కంప్లైంట్లు ఇప్పించండి. ఎప్పుడైనా సూసైడ్ కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిచ్చినా కానీ లేదా పక్కింటి వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకుంటారండి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్స్ అట్లాంటివి. ఫర్దర్గా కంప్లైంట్ ఎప్పుడు కూడా మళ్ళీ ఇస్తామండి అని ఒక్క ఛాన్స్, పోనీ ఆ డిప్రెషన్లో ఎవ్వడూ లేడు, కంప్లైంట్ ఎమర్జెన్సీగా ఇచ్చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఇస్తామండి అని చెప్పి మీరు బేసిక్ కంప్లైంట్ ఇచ్చి మాకున్న ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇది మీద, మేము ఆలోచించుకొని ఇస్తామండి, ఇప్పుడు టెన్షన్లో ఇవ్వలేకపోతున్నాము అని చెప్పండి. ఎందుకంటే ఆ కేసులు ఆ టైంలో ఇచ్చేవి చాలా స్ట్రాంగ్. అమ్మ ఇంకా మీ కేసు విషయానికి వస్తే, మీ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో జస్ట్ జనరల్గా మా సిస్టర్ సూసైడ్ చేసుకుందండి డిప్రెషన్ వల్ల అని రాశారు. అది మైనస్ ఏమీ కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ పోలీసులు మీ కేసు ఫర్దర్ కంప్లైంట్ తీసుకోకపోతే మీరు ప్రైవేట్ అడ్వకేట్ ద్వారా క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. నేను ఎప్పుడు రిలాక్స్ అయ్యాను తెలుసా మీ కేసు ఎంత విన్నాక, వీళ్ళేంట్రా బాబు ఎంతసేపు డబ్బులు, పిల్ల, అన్యాయం ఇవే మాట్లాడుతున్నారు, ఎవిడెన్సే లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 6 months అయిపోయింది. అక్కడ ఒక అమ్మాయి డిసెంబర్లో చనిపోయి 4 months అయిపోతుంది. ఇప్పటికి దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడవాల. మీరు ఒక ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకుంటేనే మీకు కరెక్ట్ సమాధానం దొరికిద్ది ఇక్కడ. అంటే పోలీసులు మీరు ఇన్ టైంలో ప్రాపర్ కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఒక టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. మీరు మాట్లాడే విధానం అంతా మీరు బాధలో తెలియక ఏం మాట్లాడుతున్నారంటే ఫైనాన్షియల్ ఇష్యూ ఎక్కువ మాట్లాడుతున్నారు. దానివల్ల పోలీసులకి ఏంటంటే ఓకే వీళ్ళు ఇప్పుడు అమ్మాయి పోయినందుకు కాదు, డబ్బుల కోసం, సెటిల్మెంట్ల కోసం ఈ కేసు వేస్తున్నారు అనేంత ర్యాపో బయటికి రాకూడదు. ఎందుకంటే రియల్ ఇప్పుడు ఒకటి పనిష్మెంట్ అనేది చాలా రకాలు ఉండొచ్చు. ఒకటి కోర్టులో జైలుకి పంపించడం అనేది, 2 కాంపెన్సేషన్ రూపంలో అమౌంట్ వసూలు చేయడం. కొంతకాలం అతనైతే సఫర్ అవ్వాలి కదా. ఒక వ్యక్తిని నా వల్ల ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయింది అన్న భయం అతనిలో లేదు. కానీ ఇన్నర్గా ఆ కాస్త ఉండబట్టే మీకు అమౌంట్ ఇచ్చాడమ్మా, మీ అమాయకత్వం చూస్తే నేను ఇవ్వని ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న మీరు ఏమీ చేయలేరు. మీరు అంత వీక్గా ఉన్నారు. మీరేదో భయంతో ఇంకా ఇంతేలే ఈ కేసు అని అనుకుంటున్నారు, కానీ ఈ కేసు ఇంతే కాదు. ఇన్ కేసు మీరు కనుక ఆ రోజే స్ట్రాంగ్ కంప్లైంట్ ఇచ్చుంటే మీకు సగం వరకు పోలీసులు ప్రాపర్గా పనిచేసి పెట్టేవాళ్ళు. కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయంటే ఆ ఫోన్లు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీకు పోలీసులు ప్రాపర్గా వర్క్ చేయకపోయినా 100% మీ అడ్వకేట్ ఉండి ఈ కేసుని ఎంత తోలు తీయాలో అంతా తీస్తారు.
ఎందుకంటే మీ దగ్గర అన్ని ప్రాపర్ టైం ఎవిడెన్స్ ఉంది కదా మేడం. ఉందమ్మా. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎప్పుడైనా మీరు, ఎందుకంటే పోలీసులు ట్రై చేస్తున్నారు, వాళ్ళు తీసుకోవట్లేదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వట్లేదు, అతను అరెస్ట్ చేయలేదు. ఇంకా అది ఎట్లా అంటే క్వశ్చన్ మార్క్ లోనే ఉంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది చాలా వీక్ గా ఉందమ్మా, జనరల్ కంప్లైంట్ అది. ఇప్పుడు మీరు ఆల్రెడీ సెకండ్ కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పారు, ఇచ్చారా? స్ట్రాంగ్ గా ఇవ్వలేదు ఇంకా. ఇప్పుడు ఇవ్వండి, మీరు అది రిటర్న్ గా ఇస్తేనే పోలీసులు తీసుకున్నారా లేదా అని. మీరు ఓరల్ గా చెప్పడం వేరు, రిటర్న్ గా మీరు ఏమనుకున్నారు అసలు ఫస్ట్ నుంచి. ఇప్పుడు మాకు ఏదైతే చెప్పారో ఇలా జరిగింది, ఈ సందర్భాల్లో మేము ఎంక్వైరీ చేస్తే అమ్మాయి వింతింత ఇది చేశాడు, వీటికి మేము కూడా ఎవిడెన్స్లు, ఇదిగోండి ఎవిడెన్స్లు అని మీరు రిటర్న్ గా ఒక కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా తర్వాత సంగతి. రూల్ ప్రకారం తీసుకోవాలి, తీసుకుంటారు. మీరు ఓరల్ గా వెళ్ళి చెప్తే పొండి అవతల కాబట్టి వాళ్ళు ఉన్న బిజీలో వాళ్ళు పెద్ద టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే 4 months అయిపోయింది, వీళ్ళు ఏదో డబ్బుల కోసం తిరుగుతున్నట్టున్నారులే అని. మీరు ఆల్రెడీ పాపం అతను ఇచ్చిన చెక్కులు కూడా తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి ఇచ్చారు. సో అయినా ఆ ఎవిడెన్స్లు అన్నీ కూడా ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు రిటర్న్ గా ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ కూడా చేయండి. ఎందుకంటే రేపొద్దుట మీ అడ్వకేట్ ఫైట్ చేసుకోవాలి అంటే ఈ బేసిక్ పనులు మీరు చేసి ఉండాలి. మీ అమ్మగారికి ఒక డౌట్ వచ్చింది, అమ్మ అరెస్ట్ చేసి అసలు అరెస్ట్ చేసిన ఏం చేసుకోలేరు నన్ను అంటున్నాడమ్మా అంటే, ఏ కేసు అన్నా కానీ ప్రూవ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. మిమ్మల్ని నమ్మేసి అమ్మో అని ఆయనకు ఉరేసేయలేరు, అలా అని ఆయన్ని తీసుకెళ్లి లోపల వేసేసి సంవత్సరాల తరబడి కోర్టులో ఉంచడం, జైల్లో ఉంచడం కుదరదు. నిజాలు తేలాలి. బేసిక్ కంప్లైంట్ స్టార్టింగ్ లోనే ఇచ్చి ఉంటే అతన్ని అరెస్ట్ చేసినా గానీ కేసు తేలేదాకా జీవితకాలం జైల్లో ఉంచడం అనేది ఉండదు. ఎప్పుడు అరెస్ట్ చేసినా 2-3 days లేకపోతే కేసు యొక్క స్ట్రాంగ్నెస్ ని బట్టి 10-15 days జైల్లో ఉంటారు. బెయిల్ వస్తుంది. నిజం ప్రూవ్ చేసుకోవడానికి అవతల వ్యక్తికి కూడా ఒక ఛాన్స్ కావాలి. ఈ మాత్రం సఫర్ అవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అసలు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం, లేకపోతే ఇప్పుడు మాకు 17 లక్షలు వచ్చేసినాయి కదా, మిగతా 20 లక్షల కోసమే కదా అనే వినండి వాటి గురించి కాదు. ఆ వ్యక్తి లీగల్ ప్రొసీడింగ్స్ లో ఎంత సఫర్ అవ్వగలాలో అంత సఫర్ అవ్వడం ఇంపార్టెంట్. మీరు అనుకున్న ఎక్సీడ్ ఉండదు, మీరు సరిగ్గా పని చేయకపోతే అసలు ఏమీ ఉండదు. సో ఇక్కడ మీరు ఏమి సరిగ్గా పని చేయలే, మీరు కొంచెం కనీసం బేసిక్ పని చేయండి. దానివల్ల లా ప్రకారం ఎంత పనిష్మెంట్స్ ఉంటాయో అవి అతనికి పడడానికి అవకాశం ఉంది. మీ మీద ఒక క్రిమినల్ కేసు వేస్తే మీరు సైలెంట్ గా కూర్చుంటారా? కూర్చోరు. టెన్షన్ ఉంటుంది, అడ్వకేట్ ఫీజులు ఉంటాయి. ఆ టెన్షన్ తట్టుకోలేక మీతో సెటిల్మెంట్లు చేసుకోవడానికి మీరు ఎవరైతే మీ మీద కేసు వేశారో వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడానికి వస్తారు. ఇతను కూడా అంతే. బేసిక్ గా చట్ట ప్రకారం మీకు ఎంత న్యాయం జరగాలో అది జరగాలి అంటే రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వండి, రిజిస్టర్ పోస్ట్ పంపించండి స్ట్రాంగ్ గా. ఇవన్నీ ఎవిడెన్స్లు మీ దగ్గర ప్రాపర్ గా ఉన్నాయి. అలాగే ఫోన్స్, 2 phones చాలా ఇంపార్టెంట్. అవి ఆల్రెడీ పోలీసుల దగ్గర లాక్ అయి ఉన్నాయి. దాన్ని ఎవ్వరు మ్యానిపులేట్ చేయరు. ఒకవేళ ఏమైనా డిలీట్ అయినా బ్యాకప్ తీయడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? మీరు అది టెన్షన్ పడద్దు. మీ దగ్గర 100% మంచి ఎవిడెన్స్ ఉంది. దాన్ని మీరు కరెక్ట్ గా వాడుకోవాలా. ఇప్పుడు వాడుకోండి అని చెప్తున్నా. వాడుకోవడానికి విధానం చెప్పాను. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, రిజిస్టర్ పోస్ట్ చేయండి. మీరు ఆల్రెడీ కంప్లైంట్ కాబట్టి మీరు స్ట్రాంగ్ గా ఫైట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఇచ్చిన తర్వాత పోలీసులకి యాక్షన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే అతన్ని అరెస్ట్ చేస్తారు, వారెంట్ ఇష్యూ చేసి అతను బెయిల్ తీసుకుంటాడు. బెయిల్ అయిపోయి అతను షూరిటీ సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు, ప్రాపర్ ఎవిడెన్స్లు అన్ని ఇంకా ఇవ్వమని. ఇవన్నీ తీసుకెళ్లి ముందు ఇచ్చేస్తారు కాబట్టి వీటిని బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అక్కడ పెట్టింది ఓన్లీ సూసైడ్ అటెంప్ట్ సెక్షన్ ఏనమ్మా. ఇప్పుడు అతని మీద ఏమి యాక్ట్ తీసుకోవాలి? ప్రోవోక్ చేశాడా, సూసైడ్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటారు. ఆ సెక్షన్ పనిష్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, more than 7 years. అందుకే అరెస్ట్ వారెంట్ ఉంటుందమ్మా అన్న. అలాగే ఆ అమ్మాయి దగ్గర ఫైనాన్షియల్ చీటింగ్, మ్యారేజ్ చేసుకుని మ్యానిపులేషన్, ఇట్లాంటివి ఒక 4-5 sections యాడ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇక కేసు నడుస్తూ ఉంటుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇన్ కేస్ మీరు రిటర్న్ కంప్లైంట్, రిజిస్టర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్ గా యాక్షన్ తీసుకోవాలా, మీకు హ్యాపీ అనిపించలా, అర్థమైందా? సరే తీసుకున్నంత వరకు చాలే అనుకొని తరువాత మీరు కోర్టులో అసిస్ట్ టు పీపీ అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవచ్చు ప్రైవేట్ అడ్వకేట్ ద్వారా. అంటే పీపీ కూడా సరిగ్గా చేయరు మాకు, ఎందుకంటే పాపం ఆయన ఉన్న బిజీలో చేయకపోవచ్చు, మేము మా అడ్వకేట్ ద్వారా ప్రొసీడ్ అవుదాం అనుకుంటే. లేదు, ఇవన్నీ తలనొప్పులు, ఎందుకంటే అసలు పోలీసుల కేసు సరిగ్గా తీసుకోవట్లేదంటే స్టార్టింగ్ నుంచి ఈ ఎవిడెన్స్ తోటి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా కోర్టులోనే. మీ అడ్వకేట్ జడ్జే మాట్లాడుకుంటారు. ఇది చాలా స్ట్రాంగ్ కేసు. అంటే మీకు వర్క్ ప్రాపర్ గా నడుస్తున్నట్టు. 100% పోలీసులు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అయితే పోలీసులు చేస్తారు, టెన్షన్ తీసుకోకండి. చెయ్యకపోతేనే మీకు ప్రైవేట్ అడ్వకేట్. ఒకవేళ కొంతకాలం నడిచినాక మీకు ప్రైవేట్ అడ్వకేట్ ని పెట్టుకుంటే బెటర్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రైవేట్ అడ్వకేట్ ని పెట్టుకోండి. మీకు పీపీ కూడా ఉంటారు మీ తరపున, ప్రైవేట్ అడ్వకేట్ కూడా ఉంటారు. ఇది నడుస్తుంది. మరి ఏంటంటే ఈ కేసు వల్ల మాకు యూజ్, ఈ కేసు ఏ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తారో దాన్ని బట్టి 3 to 5 years దాకా నడవడానికి అవకాశం ఉంది.
3 to 5 years అతను అడ్వకేట్లను పెట్టుకొని సఫర్ అవ్వాల్సిందే. ఎప్పుడైనా కోర్టుకు రాకపోతే ఒక్కోసారి వారెంట్లు ఇష్యూ అవుతూ ఉంటాయి. మరి ఈ కేసు పనిష్మెంట్ పడుతుందా అండి ఆ 5 years తర్వాత అంటే 100% పనిష్మెంట్ పడుతుందమ్మా. పడే కేసు మీ దగ్గర అంత ఎవిడెన్స్ ఉంది. ఈ లోపు అతని క్యారెక్టర్ కూడా బయటపడతాయి. అక్కడి వరకు ఫైట్ చేయండి అని చెప్తాను నేను. ఇక పనిష్మెంట్ కోసం ఫైట్ చేస్తారా, సెటిల్మెంట్ కోసం ఫైట్ చేస్తారని మీ పర్సనల్ విషయం. పనిష్మెంట్ కోసం ఫైట్ చేయడం వల్ల అక్కడ ఒక 20 మంది జనాలు ఇంకా ఇతను ట్రాప్ చేస్తున్నాడు కదా. అతనికి ఎట్లా అయిపోయిందంటే వీళ్ళ దగ్గర మ్యాక్సిమం మీ డబ్బులు మీకు ఇస్తున్నాడు. ఇక అక్కడ ఎవరి దగ్గర అమ్మాయిలను మోసం చేస్తూ, అది అతని కష్టార్జితం కాదు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు 10 లక్షలు 7 లక్షలు, మిగతా 20 లక్షలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, అక్కడ ఎవరన్నా మోసం చేస్తున్నాడు. అది బయటపడుతుంది. మీ అమ్మాయికి మీరు చేసే న్యాయం ఏంటంటే ఇంకో 4 అమ్మాయిలు మీరు కాపాడటం. ఈ రోజు మీరు చేసే పోరాటం ఆ పిల్ల మనశ్శాంతి కలగాలి అంటే కనీసం వాడి మీద మీరు లీగల్ యాక్షన్ ప్రాపర్ గా తీసుకుంటే ఒక 10 మంది అమ్మాయిలను కాపాడి ఆ పిల్లకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చనిపోయిన అమ్మాయిని మనం తీసుకురాలేము, ఏం చేస్తాంలే, డబ్బులు తీసుకొని సెటిల్ చేసుకుందాం అని 99% అనుకుంటారండి. అది ఫ్యామిలీ డిస్ప్యూట్. ఇట్లాంటి చీటర్స్ విషయంలో కాదు. అక్కడ ఒక 20 మంది మీ కూతురు లాంటి వాళ్ళు, మీ చెల్లి లాంటి వాళ్ళు బయట బాధపడుతున్నారు. అమ్మాయిలు జాగ్రత్త పడండి. ఎవడన్నా డబ్బులు అడిగినా, ఎవరితైనా డబ్బులు అడిగినా కూడా ఇవన్నీ 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళు మీతోనే టైం స్పెండ్ చేస్తున్నారా, ఇలా సైమల్టేనియస్ గా ఇంకెంతమందితో టైం స్పెండ్ చేస్తున్నారని 1కి 100 సార్లు చూసుకోండి. నా లీగల్ ప్రొసీడింగ్స్ లో మీరు ఈ పని చేస్తే కనుక అతనికి పనిష్మెంట్ పడినా మళ్ళీ అతను జైల్లో ఉంటాడని కదా. ఒక 1 month అట్లా అంటే జైలు అనేది ఒక 2 years 5 years అట్లా పడింది అనుకోండి, మళ్ళీ ఒక 1 month అట్లా ఉంటారు, మళ్ళీ అప్పీల్కి వెళ్తారు కేసు. సో వెళ్ళనివ్వండి. అట్లీస్ట్ 100% ఇక్కడ మీరు తీసుకోవాల్సిన న్యాయం కొంతమంది అమ్మాయిల్ని సేవ్ చేయడం, ఎందుకంటే వీడు చీటర్ కాబట్టి. అదే చాలా పెద్ద పుణ్యం మీకు. 2 ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగినా కూడా అది మీరు ఆ సెటిల్మెంట్ చేసుకోండి అనే చెప్తాను నేను. ఎప్పుడు ఒక 2-3 years ఫైటింగ్ చేసినాక. ఈ లోపు మీకు రావాల్సిన ఏమన్నా ఉంటే వసూలు చేసుకోండి, మేము టెలికాస్ట్ అప్పుడే చేస్తాం. ఓకే, మరి ఎవిడెన్స్లన్నీ అతనికి రివీల్ అయిపోతాయి కదా మేడం, ఏమన్నా యాక్షన్ తీసుకుంటాడా అంటే ఎప్పుడైనా కానీ మన కంట్రీలోనే అరే రివీల్ అయిపోద్దేమో ఎవిడెన్స్ అనుకుంటాం, కానీ వేరే కంట్రీల్లో ఎవిడెన్స్ తోటే పనులు నడుస్తూ ఉంటాయి. రివీల్ ఎప్పటికప్పుడు ఆ నిజం రివీల్ అయితేనే మళ్ళీ దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. ఇక్కడ మీరు నిజాలు మాట్లాడారు, మీ సిస్టర్ ఎంత సఫర్ అయింది, ఎంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నడిచింది ఏంటి అని, దీన్ని మ్యానిపులేట్ చేయడం కుదరదు అతనికి, ఎందుకంటే ఇవన్నీ రియల్ కాబట్టి. హస్బెండ్ అంటే వాడు ఒక అన్ని హక్కు ఉందంట, కార్లు తీసుకోవడానికి. అదేనమ్మా, పెళ్లి అయిన తర్వాత తీసుకోవడం వేరు, పెళ్లి ముందు తీసుకోవడం వేరు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలా ఫైనాన్షియల్ గా వాడేసుకుని పిల్ల సూసైడ్ అటెంప్ట్ లాగా చేస్తే కనుక ఇది హస్బెండ్ కాదు, ఈ మ్యారిటల్ రిలేషన్ కింద కూడా రాదు. ఏ రోజు కాపురము చేయలేదు ఇతను. అదేదో సర్టిఫికేట్, మ్యారిటల్ రిలేషన్ సర్టిఫికేట్ పెట్టుకొని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అతను ఏదో మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్. అది మీకు విషయం అర్థమవుతుందా? లవర్ అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా మీరు కంప్లైంట్ ఇచ్చినా ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు మ్యారిటల్ రిలేషన్ ఉన్న వ్యక్తి బిఫోర్ మ్యారేజ్ ఎంత వాడేశాడు, ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత వాడేశాడు. బిఫోర్ మ్యారేజ్ ఫైనాన్షియల్ గా యూజ్ చేసిన విధానం, ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అమ్మాయిని అడిషనల్ అమౌంట్ కోసం, అడిషనల్ డౌరీ కోసం హెరాస్ చేసిన విధానం, ఇప్పుడు మీకు సెక్షన్స్ ఇంకా యాడ్ అవుతాయి అమ్మా అని చెప్తాను. అతని మాటలు మీరు పట్టించుకోవద్దు, మీ మాటలు మీ ప్రవర్తన అతను పట్టించుకోవాలి, అతనిలో షివరింగ్ రావాలి. ఇది మీరు మీ అమ్మాయికి ఇచ్చే న్యాయం. అర్థమవుతుందా? మీరు ధైర్యంగా వెళ్ళండి తల్లి. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీడింగ్స్ లో వెళ్తే 100% నేను అన్న అన్ని రిజల్ట్ మీకు వస్తాయి. సార్, యాక్చువల్గా సూసైడ్స్ చేసుకునే వాళ్ళ గురించి 1కి 10 సార్లు మనం ఎప్పుడు ఎట్లాంటి ఇన్సిడెంట్ వచ్చినా చెప్తూ ఉంటాం. మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎంత చెప్పేదంతా సినిమా కథలాగా ఉంటుంది. చూసి ఎట్లా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, ఎందుకు మోసపోతున్నారు. వాడెవడో అడుగుతుంటే 3 సంవత్సరాలు డబ్బులు ఇచ్చేసి పెళ్లి చేసుకోకుండా, చదువుకున్న అమ్మాయి, ఖాళీ కాదు, చదువురాని అమ్మాయి అయితే కాదు, ఫైనాన్షియల్ జాబ్ చేస్తుంది, అసలు అతన్ని పోషించింది అమ్మాయి ఒక రకంగా. అతను పోషిస్తాను 3 సంవత్సరాలు అతను పోషించి పెళ్లి చేసుకుని వాడు రాకపోతే కూడా అట్లాగే ఉండి మళ్ళీ వాడికి ఎదురు పెట్టుబడి పెడుతూ వాడికి చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే చాలా సాడ్ కండిషన్ ఈ దేశంలో. మనం ఇంకా ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామంటే, అండ్ ఇట్లాంటి తల్లులు అంటే ఆ కూతురు బాగుండాలని ఆవిడ దురుద్దేశం ఏం కాదు కదా, కూతురు బాగుండాలని ఆవిడ పెళ్లికి తండ్రికి, భర్తకిన్నో కొడుకు కూడా చెప్పకుండా వెళ్ళి ఆవిడ పెళ్లి చేసి వస్తే ఆ కూతురు కూడా ఒక రకంగా తండ్రిని మోసం చేసినట్టే కదా. తండ్రిని ఈవిడ భర్తను మోసం చేసినట్టు. అంటే మనం మోసం అనుకోవాలో ప్రేమ అనుకోవాలో తెలియదు. అమితమైన ప్రేమ ఉండటం కూడా పిల్లల మీద
ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బట్ ఇవన్నిటికీ తర్వాత ఇప్పుడు ఈ కేసు ఎట్లా కాదు సాల్వ్ సార్, యాక్చువల్ గా అమ్మాయి బతికుండి పోరాడితే ఇంకా స్ట్రాంగ్ గా చాలా ఉండేది. బాగుండేది. సడన్ గా వీళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తే ఎవరు సఫర్ అవ్వాలి ఇక్కడ? వీళ్ళు చెప్పినప్పుడు ఆ అమ్మాయి వినలా, వాడేదో ప్రెజర్ చేస్తే టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆ ముందే వినుంటే వాడు జుట్టు పట్టుకుని వాడి చెంపలు పగల కొట్టేవాళ్ళు కదా. అక్కడ ఒక ఆడపిల్ల ఉంది, అక్కడ వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళు లేడీసేగా. కనీసం పిల్లడిని ఎట్లా పెంచుకోవాలి, వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఎవరు, మన దగ్గరికి ఇన్ని సార్లు వస్తుందని ఎన్నో బేసిక్ కొనిచ్చింది మేడం. చూసుకోవాలి కదా. వాడికి వెహికల్ లో వచ్చినోడుకు ఇప్పుడు 4 కార్లు, అవును, ఏసీ, మళ్ళా ఈ ఫోన్ కూడా, కంప్లైంట్ వాళ్ళ పేర్లు కూడా ఫోన్ include కూడా చేయండి, సార్. వాళ్ళకి అన్ని తెలుసు. ఫోన్ కూడా, వాళ్ళ యాక్షన్ తోటే ఇతను ఇట్లా చేశాడు అనేది కూడా మీరు. ఫోన్ కూడా 1 లక్ష ఫోన్. మమ్మల్ని తీసుకెళ్లి అందరూ దసరాకి వెళ్ళారు, మా కోడలి వీడు వీళ్ళ వైఫ్ కి తీసిద్దామని. అంతా అట్లా నమ్మిపించాడు. అంత ఒక మనిషిలో, ఇంట్లో ఒక మనిషి లాగా నమ్మించాడు. వీళ్ళ ఇంటికి వస్తున్నాడు, వాళ్ళతో కలిసి ఈ అమ్మాయి వెళ్తాంది, అన్ని వాళ్ళ ఇంటికి జరుగుతా ఉన్నాయి, వెళ్తాది. వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అనేది అబద్ధం. ఇది అవతల వాళ్ళకి డబ్బులు తెలియకపోవటం. కలెక్షన్ చేసి ఇస్తుంటే వాళ్ళు ఇట్లనే మా వాళ్ళు, ఆ చెల్లి అంటుంది మా అమ్మ మా ఇంటికి చచ్చిపోతుంది, మా చెల్లి ప్రతి వాళ్ళు ఇలా చచ్చిపోతుంది అనేది మోసం. ఇదంతా చెప్తా అంటే వీళ్ళు నమ్మారు, ఆ అమ్మాయి నమ్మింది, ఆ అమ్మాయి నమ్మింది, మోసపోతుంది. అదే నమ్మింది. నాన్న ఎప్పుడైనా కానీ ఆడపిల్లలు తల్లితో ఎక్కువ షేర్ చేసుకుంటారు. అందువల్ల ఆవిడ పిల్ల కోరిక ప్రకారం తనకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే గౌరవంగా పెళ్లి అవుతుందేమో అని ఆవిడ చేసిందే తప్ప మీ ఇద్దరికి ఏదో అన్యాయం చేయాలనో లేకపోతే మీ దగ్గర దాచేయాలనే ఇది కాదు. దాచకుండా చెప్పుంటే ఆవిడ పైన ప్రేమ బాగుండేది. పెట్టి అవును. ఈవిడ చేసేసింది. అవును. కానీ ఆ ప్రేమ అనేది ఇప్పుడు ఈ రకంగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అవును. సో కొంచెం ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకుంటే బాగుండేది, కానీ ఇక్కడ ఆవిడని కూడా అనడానికి లేదు. ఆవిడ బాధ ఇప్పుడు కన్నతల్లి అనేది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చాలా ఎక్కువ బాధపడతారు ఇట్లాంటి ఇన్సిడెంట్లో. మీరు కొంచెం ధైర్యంగా ఉండి కొంచెం లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటే నాన్న వాళ్ళకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మీ సిస్టర్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త.